కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలు ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరోసారి ప్రకటించింది. 2030-31 సంవత్సరం వరకు ఈ పథకాన్ని పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2026 జనవరి 19 నాటికి దాదాపు ఈ స్కీమ్లో 8.86 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ పథకం ప్రయోజనాలు ఉపయోగించుకునేలా మరింతగా ప్రచారం నిర్వహించాలని మోదీ పిలుపునిచ్చారు. 18 నుంచి 40 ఏళ్ల సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులు. 60 ఏళ్ల దాటాక పెన్షన్ పొందే అవకాశం. నెలకు 1000 నుంచి 5000 వరకు పెన్షన్. వయసు, నెల నెల ఎంత పెన్షన్ పొందాలనుకుంటున్న విషయాన్ని బట్టి ప్రీమియం, నెల నెల లేదా వార్షిక ప్రీమియం చెల్లించవచ్చు. 2015లో ఈ పథకం ప్రారంభించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పథకం బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు. నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, 50 ఏళ్ల వయసు దాటిన వారు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే మీ పెన్షన్ పరిధిని బట్టి నెలకు 42 నుంచి 210 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 40 ఏళ్ల వయసులో చేరితే 60 ఏళ్లు వచ్చే వరకు నెల 291 రూపాయల నుంచి 1454 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా ప్రీమియం డబ్బులు కట్ అవుతాయి. ఇందుకోసం ప్రీమియం కట్ అయ్యే సమయానికి అకౌంట్లో డబ్బులు ఉంచుకోవాలి. లేకపోతే ఆలస్యపు ఫీజు, జరిమానా కట్టించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే వారికి ఇది మంచి పథకం. 60 ఏళ్ల తర్వాత నెల పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ మీరు మరణిస్తే నామినీకి పెన్షన్ అందుతుంది. దీంతో కుటుంబానికి భద్రత కూడా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు.